ఒక మనతో పాటు కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్తే. వెంకటస్వామి గారు విన్నారు కదా రామిరెడ్డి గారు. ఎందుకంటే ఎక్కడ తగ్గాలో తెలుసు, మాకు ఎక్కడ నెగ్గాలో తెలుసు. పరిణామాలని బట్టి, సందర్భాన్ని బట్టి మేము స్పందిస్తాము, అంతేగాని దీని గురించి ఎప్పుడు పడితే అప్పుడు స్పందించము. దీని వరకు ఒక వ్యూహం ప్రకారమే స్పందిస్తామన్న మాటలు చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఈ ఏదైతే నిన్నటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో ఒక్కసారిగా 24 గంటలలోపు ఎందుకు పరిణామాలు హఠాత్తుగా జరిగినాయి, ఎందుకు మార్పు వచ్చింది, ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీ స్థాయిలో ఒక్కసారిగా రాజకీయాల్లో మార్పులు వస్తూ ఉన్నాయి, వీటన్నిటికి కారణం ఏంటి? రంగా ఇది యువత యొక్క విజయం అనే చెప్పుకోవాలా, లేదంటే కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం అంటే ఇంత ఘోరంగా ఇంత విధిగా విద్యార్థులు కానివ్వండి, సీజేపీ కానివ్వండి, ఇలా ప్రతిపక్ష పార్టీ కానివ్వండి ఇంత పెద్ద ఉద్యమంలాగా ఇద్దని ఎక్స్పెక్ట్ చేయలేదా ముందుగానే కేంద్ర ప్రభుత్వం? తీరా చేతులు కాలాగా ఆకులు పట్టుకున్నట్టు ఇలా వెళ్ళింది ఆ సందర్భం. ఎలా చూడాలి వెంకటస్వామి గారి దీన్ని? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, వీక్షకులకు నమస్కారం. అంటే టోన్ ఎట్లా మారుతుంది అంటే స్ట్రాటజీ అని చెప్తుంది కదా రామరెడ్డి గారు. నిన్న ఇదే ఛానల్లో ఇదే సమయానికి మనం కూర్చొని ఉన్నాం. నిన్న రామరెడ్డి గారు ఊగిపోయినారు. అస్సలు ఏంటి, ఎట్లా డిమాండ్ చేస్తారు ప్రధాని గారి రాజీనామా అని క్వశ్చన్ చేసి, తప్పుడు డిమాండ్లకు తల ఒగ్గితే రాజీనామా చేస్తే అది తప్పుడు సంకేతం పోతుందని వారే చెప్పారు నిన్న సాయంత్రం ఇదే టీవీలో ఇదే సమయానికి. ఇప్పుడు ఇదే సమయానికి వారు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వారికి కూడా తెలియదు. పాపం ప్రధాని గారు రాజీనామా చేస్తారని వారికి కూడా తెలియదు. కాబట్టి సో వీరు కూడా ఊహించి ఉండరు. ఇక్కడ బీజేపీకి సంబంధించి ఈ పైన ఉన్నటువంటి క్రీమ్ కు కింద ఉన్నటువంటి ప్రచారానికి ఒక గ్యాప్ ఉన్నదేమో అనిపిస్తుంది. వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఇన్సిడెంట్ జరగంగానే కింద ఉన్న ఈ టీం ఎవరైతే ఉన్నారో, ఈ వాట్సాప్ ఫేక్ గ్రూప్ ఏదైతే మేనేజ్ చేస్తారో, వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి బీజేపీకి లేకపోతే మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహాన్ని ముద్ర వేయడానికి వానికి ఏదోదో తీసుకొచ్చి లేని అంటగట్టి బట్టగాల్చి మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఇది వీళ్ళు చేసే ప్రయత్నం బహుశా మోడీ గారికి కానీ అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కానీ బహుశా తెలియకపోవచ్చు అనిపిస్తుంది. అందుకే దేశంలో అంటే ఎంత వీళ్ళైతే ఆ విద్యార్థి ఉద్యమం వెనుక విదేశీ హస్తాలు ఉన్నాయి, అసాంఘిక శక్తులు ఉన్నాయి అని ఎంత ప్రచారం చేసిండ్రో అంత రివోల్ట్ వచ్చింది. అది కొద్దిగా లేట్గా కేంద్ర ప్రభుత్వం గమనించింది. సో దీనికి ఒక దగ్గర ఎక్కడో ఒక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా. తప్పనిసరిగా నేను వారి రాజీనామాను నేను ఆహ్వానిస్తున్నా. లేట్గా అయినా కూడా ఒక నిర్ణయం, అంటే కేంద్ర బిందువు వారు అయినారు కాబట్టి, సో ఫోకస్ అంతా అక్కడే ఉన్నది కాబట్టి ఆ సెంటర్ ఫోకస్ను డిజాల్వ్ చేస్తే రాజకీయంగా లబ్ధి జరుగుతుంది బీజేపీకి అనేటువంటి దానికి కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పండితులంతా ఉన్నారు అక్కడ, వాళ్ళు అంత ఈజీగా వాళ్ళని తీసేయడానికి లేదు. వాళ్ళు ఒక పక్కన లేదు అనుకుంటేనే లాస్ట్ తీసుకోవడంలో రాజకీయ వ్యూహమే, ఎత్తుగడనే ఇంకా ఈ ఉద్యమానికి కానీ ఇంకా ఈ రాజకీయ గడబళ్ళకు కానీ ఇంకా ఎక్కువ అవకాశం ఇవ్వద్దు అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎప్పుడు కూడా మోడీ గారు తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో నేను గమనించింది, తెగేదాకా లాగడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ తెగిన దగ్గర నుంచి తెగే ముందు మీరు నిర్ణయం తీసుకున్నారు. సరే, ఏది నిర్ణయం తీసినా నేను ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత సహచరుడుగా బాధపడుకుంటేనే